హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హౌ టు లివ్ టు బి 200 రిటర్న్ బై స్టెఫెన్ లీకాక్. ఏంటంటే ఇది ఒక సర్కాస్టిక్ హ్యూమరస్ ఎస్సే అనమాట. ఒక పర్సన్ ఎగ్జాంపుల్గా తీసుకొని అతను హెల్తీగా ఉండడం కోసం ఎంత ఎక్సర్సైజెస్ చేస్తాడు, ఎంత హెల్తీ డైట్ ఫాలో అవుతాడు అనేది కొంచెం సర్కాస్టిక్గా మాట్లాడతాడు అనమాట రైటర్. అంటే అతని గురించి వ్యంగ్యంగా వెక్కిరిస్తూ కొంచెం కామెడీగా మాట్లాడతాడు అనమాట. సో ఓవరాల్గా ఇదే ఉంటుంది ఇందులో. సో మంచి బాగుంటుంది కామెడీ. ఏంటంటే 200 years బతకాలని చెప్పేసి అట్లా ఫిజికల్గా హెవీ ప్రెషర్ పెట్టుకొని ఫిట్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట ఒకడు. సో వాడు తొందరగానే చచ్చిపోతాడు హెవీ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల. ఏంటంటే స్టెఫెన్ లీకాక్ ఈజ్ ఎ ఫేమస్ కెనడియన్ పొలిటికల్ సైంటిస్ట్, historian and humorist. His stories are mostly of criticism of foolish habits and behavior of the contemporary society. సో అతని రైటింగ్స్ ఎట్లా ఉంటాయంటే, అతని స్టోరీస్ ఎట్లా ఉంటాయంటే, ఫూలిష్ హ్యాబిట్స్ ఉన్న పీపుల్ ఉంటారు కదా, అంటే తెలివితక్కువ పనులు చేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ బిహేవియర్ని బేస్ చేసుకొని రైటింగ్స్ రాస్తూ ఉంటాడు అన్నమాట. సో అతని స్టోరీస్ అన్నీ కామెడీగా ఉంటాయి అన్నమాట. ఇన్ దిస్ ఎస్సే ఈ స్టైల్ ఈజ్ బోత్ హ్యూమరస్ అండ్ సర్కాస్టిక్. సో అతని రైటింగ్స్ ఎట్లా ఉంటాయి, ఈ ఎస్సేలో ఎట్లా ఉందంటే నవ్విస్తూ, అంటే నవ్వుకునేటట్టు, హ్యూమరస్ అంటే కామెడీగా, నెక్స్ట్ సర్కాస్టిక్గా అంటే అతన్ని వెక్కిరిస్తున్నట్టు రాసిండనమాట. ఇన్ దిస్ ఎస్సే, యాజ్ ద వెరీ టైటిల్ ఆఫ్ ఇట్ ఇండికేట్స్, ఈజ్ ఎ హ్యూమరస్ అండ్ హైలీ మ్యాగ్నిఫైడ్ ఎస్సే. అంటే ఆ టైటిల్ మనకు చెప్తుంది హౌ టు లివ్ టు బి 200. ఎవడైనా 200 years బతుకుతాడా? సో అట్లా బతకాలని చెప్పి వీడొకడు విపరీతంగా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అనమాట. కొంచెం కామెడీగా అనిపిస్తుంది కదా. సో అదనమాట. యాజ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు ఎంజాయ్ an age of 200 years in the present timesలో 200 years బతకడం చాలా కష్టం అని చెప్తున్నారు. In it, the writer has pointed out the human efforts about health in the form of Mr. Joggins. సో ఏమంటాడంటే, ప్రజెంట్ జనరేషన్లో హ్యూమన్ ఎఫర్ట్స్ అంటే మనుషులు ఎంత కష్టాలు పడుతున్నారు దేనికోసం, హెల్త్ గురించి. సో అది ఎట్లా చెప్తారంటే, మిస్టర్ జాగిన్స్ అనే ఓ పర్సన్ ఉంటాడు, అతని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాడు అనమాట. హూ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ హెల్త్ మేనియా, అంటే హెల్త్ మంచిగా ఉండాలని కష్టపడుతూ ఉన్నాడు అనమాట అతను. ఇన్స్పైట్ ఆఫ్ టేకింగ్ హార్డ్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్లీ, హీ డైడ్ ఇన్ హిజ్ యూత్ అండ్ కుడ్ నాట్ సీ హిజ్ ఓల్డ్ ఏజ్. సో హెల్త్ బాగుండాలని చెప్పి విపరీతంగా ఎక్సర్సైజ్ చేయడంతో అతను యంగ్ ఏజ్లోనే చనిపోయాడు అనమాట. ఓల్డ్ ఏజ్ వరకు ఉండలేదు ఇక. ఇన్ ఫ్యాక్ట్ ద పర్పస్ ఆఫ్ ద రైటర్ ఈజ్ టు కరెక్ట్ ద ఫూలిష్ అండ్ థాట్స్ ఆఫ్ సచ్ పీపుల్. సో అతని ఎగ్జాంపుల్, మిస్టర్ జాగిన్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎందుకు చెప్పిండంటే, ప్రజెంట్ జనరేషన్లో ఉన్న ఫూలిష్ పీపుల్ని కరెక్ట్ చేయడానికి అట్లా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పిండు అనమాట. ఎస్పెషల్లీ యంగ్ మెన్ ఆఫ్ టుడే హూ లివ్ నో స్టోన్ అన్టర్న్ టు కీప్ దెమ్సెల్ఫ్ ఫిట్ అండ్ లివ్ లాంగ్. సో ఏంటంటే ప్రజెంట్ జనరేషన్లో ఉన్న యంగ్ పీపుల్ గురించి కాన్సన్ట్రేట్ చేస్తూ చెప్పిండు అనమాట. హెవీగా హెల్తీగా ఉండాలని చెప్పేసి, హెవీ ఎక్సర్సైజెస్ చేయొద్దు, అట్లా మన హెల్త్కి మంచిది కాదు అని చెప్పేసి చెప్పిండు అనమాట. This essay about a funny character, Mr. Joggins, who was a healthy maniac. సో హెల్త్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్న పర్సన్ మిస్టర్ జాగిన్స్ గురించి ఈ ఎస్సేలో మనకు చెప్తారనమాట. ఈ హ్యాడ్ డివైడెడ్ హిస్ 24 hours సో ఇన్ సచ్ ఎ వే దట్ ద మోస్ట్ ఆఫ్ హిస్ టైమ్ అలొకేటెడ్ టు ఎక్సర్సైజెస్. అదే ఆ 24 hours టైము మొత్తం ఎక్సర్సైజ్ చేయడానికి ఎక్కువ టైం స్పెండ్ చేసేది అనమాట. ఆ 24 hours వేరే పనే చేసేది కాదు. సో అట్లా అంత అవసరం, ఎక్సర్సైజ్ అవసరం లేదు. అతను రైటర్ కూడా అదే చెప్తాడు అనమాట, స్టెఫెన్ లీకాక్. హీ యూజ్ టు టేక్ కోల్డ్ బాత్ టు ఓపెన్ హిస్ పోర్స్ అండ్ హాట్ బాత్ టు క్లోజ్ దెమ్. అంటే స్కిన్ పైన మనకు పోర్స్ ఉంటాయి కదా, అవి ఓపెన్ అవ్వడానికి చల్లీలతో స్నానం చేసేది, అండ్ అవి క్లోజ్ అవ్వడానికి హాట్ వాటర్తో స్నానం చేసేది. బిఫోర్ గోయింగ్ టు ఆఫీస్ హీ యూజ్ టు బ్రీత్ ఎట్ ఏ ఓపెన్ విండో వితౌట్ అండర్ షీట్ ఇన్ ద సెవెరల్ కోల్డ్ టు ఎక్స్పాండ్ హిజ్ లంగ్స్. సో అతను లంగ్స్ ఎక్స్పాండ్ చేసుకోనికి, అంటే లంగ్స్ ఎక్స్పాండ్ చేసుకుంటే ఎక్కువ రోజులు బతుకుతారంటారు కదా, అందుకోసం ఏం చేస్తుండే అంటే పొద్దున లేవగానే ఆఫీస్కి పోకముందు బట్టలు లేకుండానే ఇట్లా కోల్డ్ బ్రీత్ చేస్తుండే, అంటే కోల్డ్ చల్లని వాతావరణంలో బ్రీతింగ్ చేస్తుండే. అట్లా వేసి ఉంటారా చలికి అవుట్ అయిపోతాం. సో ఎక్కువ రోజులు బతకాలని ఇట్లా పిచ్చి చేస్తుండే. బిఫోర్ గోయింగ్ లైక్ అయిపోయింది కదా. ఇన్ హిస్ ఆఫీస్ హీ వుడ్ లై ఆన్ స్టమక్ ఆన్ ద ఫ్లోర్ అండ్ లిఫ్ట్ హిమ్సెల్ఫ్ అప్ విత్ హిజ్ నకల్స్, లైక్ పుషప్స్ చేయడం కానీ, అండ్ ఈ ఆఫీస్లో కూడా అట్లా మనం డిప్స్ అంటాం కదా, అట్లా అవన్నీ చేయడం కానీ,
ఎక్సర్సైజెస్ చేస్తుండే. ఇన్ ద ఈవినింగ్ హీ వుడ్ లిఫ్ట్ ఐరన్ బార్స్ అండ్ డంబెల్స్ అండ్ హాల్ హిమ్సెల్ఫ్ అప్ టు ద సీలింగ్. సో సీలింగ్ వరకు ఇట్లా పుషప్స్ చేసుకోవడం కానీ అండ్ డంబెల్స్ బార్స్ లిఫ్ట్ చేయడం కానీ ఈవినింగ్ వచ్చినాక అట్లా చేస్తుండే. హీ వాల్క్డ్ ఇన్ హిజ్ రూమ్ ఫర్ హాఫ్ ద నైట్ బిఫోర్ స్లీపింగ్ టు కామ్ డౌన్ హిజ్ బ్రెయిన్. సో మోరోవర్ హీ వాజ్ ఎక్స్ట్రా కాషియస్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుండే. ఆల్ దీస్ ఎక్సర్సైజెస్ అండ్ రొటీన్ ఆఫ్ మిస్టర్ జాగిన్స్ ఆర్ అన్ యాక్ట్ ఆఫ్ ఎగ్జాగరేషన్ అండ్ షీర్ అబ్సెషన్. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఎక్సర్సైజెస్ ఏ కేర్ అబౌట్ డిఫరెంట్ ఫుడ్ హీ సఫర్డ్ ఫ్రమ్ కామన్ డిసీజెస్ అండ్ డైడ్ ఆఫ్ ఇట్. ఇంత ఎక్సర్సైజ్ చేసినా ఇంత ఫుడ్ గురించి కేర్ తీసుకున్నా కానీ లాస్ట్కి అయితే లాభం లేకుండా ఒక చిన్న డిసీజ్ వల్ల అతను చనిపోయిండు అనమాట. సో ఏదైనా అతిగా చేయడం అంత కరెక్ట్ కాదు. అంత బలవంత పెట్టద్దు మన బాడీని, అంత ఇబ్బంది పెట్టద్దు. త్రూ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మిస్టర్ జాగిన్, ద రైటర్ లాఫ్స్ ఆన్ ద మోడర్న్ యంగ్ జనరేషన్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ స్ట్రేంజ్ హెల్త్ హ్యాబిట్స్. సమ్ పీపుల్ బికమ్ అబ్సెస్డ్ ఆన్ సీయింగ్ అదర్స్ డూయింగ్ సమ్ స్పెసిఫిక్ సాంగ్స్. అంటే లేదంటే వేరేళ్ళని చూసి వీళ్ళు కూడా ఫిక్స్ అయిపోతారు అనమాట. నేను కూడా అట్లనే చేయాలి, నేను కూడా జిమ్కి పోవాలి, నేను కూడా ఎక్సర్సైజెస్ చేయాలని. వాళ్ళని చూసి ఇట్లా రైటర్ నవ్వుతాడు అనమాట, ఏదో ఇట్లా చేస్తురని. హెల్త్ హ్యాబిట్స్ కోసం ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేయడం ఏంది. బట్ ద ఇన్నర్ సెల్ఫ్ అండ్ పర్సనల్ ఇంక్లినేషన్ ప్లేస్ ద మెయిన్ రోల్ ఇన్ కాపీయింగ్ అదర్స్. ద రైటర్ సేస్ అబౌట్ సచ్ పీపుల్, దే ఆర్ రిడెన్ బై ద హెల్త్ మేనియా, దే మేక్ దెమ్సెల్వ్స్ ఎ న్యూసెన్స్. సో వాళ్ళు ఇట్లా ఇబ్బంది పెట్టుకుంటారు అన్నమాట. వాళ్ళు నేను హెల్తీగా ఉండాలి అని అదొక రోగంలాగా మారిపోతుంది అనమాట కొందరికి. ఇక విపరీతంగా ఎక్సర్సైజ్ చేయాలి అన్నట్టు అలవాటు చేసుకుంటారు. సో అది కరెక్ట్ కాదని చెప్తున్నారు. దే గెట్ అప్ ఎట్ ఎర్లీ డౌన్, రన్ లాంగ్ డిస్టెన్సెస్, వాక్ బేర్ ఫుట్ ఆన్ ద కోల్డ్ డ్యూ డ్రాప్స్ అండ్ సీక్ ఫర్ ఫ్రెష్ ఆక్సిజన్. పొద్దున్న లేచి ఏం చేయడం, చాలా దూరం వరకు పరిగెత్తడం, చెప్పులు లేకుండా కాళ్ళపైన నడవడం అండ్ ఫ్రెష్ ఆక్సిజన్ని బ్రీత్ చేసుకోవడం అట్లా చేస్తారు. దే అవాయిడ్ మీట్ ఫర్ హ్యావింగ్ మచ్ నైట్రోజన్ అండ్ ఇగ్నోర్ ఫ్రూట్స్ ఫర్ హ్యావింగ్ మచ్ నైట్రోజన్. సో ఫ్రూట్స్లో మీట్స్లో నైట్రోజన్ ఎక్కువ అవుతుందని వాటిని తినకుండా ఉండడం. ఆల్ ద టైమ్ దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ జెమ్స్, ఈవెన్ దెన్ దే ఆర్ డై యంగ్ లైక్ జాగిన్స్. సో ఏమో అది టచ్ చేయదు, జెమ్స్ వస్తాయి, ఇది తింటే అట్లా అవుతుంది, అదంటే ఏదో ఒక బ్యాక్టీరియా వస్తుందని లైక్ ఎక్కువ కాషియస్గా ఉండేవాళ్ళు, జాగ్రత్తగా ఉండేవాళ్ళు. సో అలాంటి వాడు ఒకటి జాగిన్, కానీ వాడు ముందే చనిపోయాడు. ఓకేనా. హవెవర్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ ద క్యారెక్టర్ ఆఫ్ జాగిన్, ద క్వశ్చన్ అరైజెస్, విచ్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్, టు ఎంజాయ్ లైఫ్స్ ప్లెజర్ ఆర్ టు సాక్రిఫైస్ సమ్ ఆఫ్ దెమ్ టు కీప్ ఫిజికల్లీ ఫిట్. సో ఈ ఎగ్జాంపుల్ చూసినాక మనకి ఏమనిపిస్తుంది, లైఫ్ని ఎంజాయ్ చేయాలా లేదంటే సాక్రిఫైస్ చేయాలా మనం ఫిట్గా ఉండడానికి. ఇట్ ఈస్ వెల్ సైడ్, హెల్త్ ఈజ్ వెల్త్. ఇఫ్ యూ ఆల్ హ్యావ్ గుడ్ హెల్త్, వీ కెన్ గెట్ ఫుల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ గ్రాటిఫికేషన్. సో మనకు గుడ్ హెల్త్ ఉంటే మనకి ఒక గ్రాటిఫికేషన్ అనేది ఉంటుంది అనమాట. ఫుల్ హెల్త్ ఉంటాం, మెంటల్గా ఫిజికల్గా మంచిగా ఉంటాం. బట్ ద థింగ్ విచ్ ఈస్ డేంజరస్ in this regard is the exercise in the physical activities. If a person thinks all his 24 hours about his health, he is deprived of many pleasure of failures. సో ఒక పర్సన్ ఏంటంటే 24 hours అతను ఆరోగ్యం గురించి ఆలోచిస్తే అతను ఆరోగ్యంగా లేకుండా ఏదో ఒక ఇబ్బంది పడతాడు అనమాట. సో అంతగానో అవసరం లేదు, కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. ఇఫ్ ఏ పర్సన్ లైక్ హవెవర్ టు counteract against health mania, Stephen Leacock humorously given his own suggestions. According to him, a man should neither indulge in overuse nor reject anything. సో మనకి స్టీఫెన్ లీకాక్ ఒక సజెషన్ ఇస్తున్నాను అనమాట హెల్త్ మేనియా ఉన్న వాళ్ళకి. ఏంటంటే ఏదైనా ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు, లైక్ దేన్ని వదిలేయద్దు, అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్తున్నాను అనమాట. రాదర్ షుడ్ హ్యావ్ బ్యాలెన్స్. హీ షుడ్ గెట్ అప్ after enjoying sound sleep, not worry about fresh air, take reasonable amount of exercise and should eat what he likes without worrying for starch and nitrogen. సో ఏదైనా తినాలనిపిస్తే తినాలి, అంత ఎక్సర్సైజ్ అవసరం లేదు, అంత ఫ్రెష్ ఎయిర్ కోసం ఆరాటపడని అవసరం లేదు. సో
ఏదైనా ఎంజాయ్ చేయాలనిపిస్తే ఎంజాయ్ చేయాలి సౌండ్. అండ్ అలా ఏంటంటే కొన్ని ఆనందాలను ఎంజాయ్ చేయాలి, అన్నిటినీ అవాయిడ్ చేయొద్దు అని చెప్తున్నాను అనమాట. ఇఫ్ హీ వాంట్స్ టు హ్యావ్ దెమ్ హీ షుడ్ బెటర్ బై దెమ్ ఫ్రమ్ ద మార్కెట్. సో మార్కెట్ నుంచి కూడా కొనుక్కోవచ్చు. ఇఫ్ హీ వాంట్స్ టు హ్యావ్ దెమ్ హీ షుడ్ బెటర్ బై దెమ్ ఫ్రమ్ ద మార్కెట్. అదే మీట్ కానీ లేదంటే ఏదైనా స్టార్చ్ అంటే ఫ్రూట్స్ కానీ కొనుక్కోవచ్చు మార్కెట్ నుంచి. హీ షుడ్ నాట్ వరీ అబౌట్ జెమ్స్ అండ్ బ్యాక్టీరియా యాజ్ వీ హ్యావ్ నైదర్ టైమ్ నార్ ఇన్స్ట్రుమెంట్స్ టు రిమూవ్ దెమ్. సో జెమ్స్ వస్తే బ్యాక్టీరియా వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. అకార్డింగ్ టు లికాక్, ఎక్సర్సైజ్, ఫ్రెష్ ఎయిర్ అండ్ గుడ్ ఫుడ్, కోల్డ్ బ్రీత్ ఆర్ నాట్ ద బేసిస్ ఆఫ్ లాంగ్ లైఫ్. సో వీ ఎంజాయ్ లైఫ్ ఇఫ్ యూ కీప్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ అ మెటీరియల్ అండ్ ద స్పిరిచువల్ నీడ్స్ ఆఫ్ ద బాడీ. సో ఫ్రెష్ ఎయిర్ తీసుకోవాలి, లాంగ్ ఎయిర్ ఉండాలి, లైక్ గుడ్ ఫుడ్ ఉండాలి, కోల్డ్ బాత్ ఉండాలి అని అంత దాని గురించి కాదు మ్యాటర్. ఏంటంటే మనం బ్యాలెన్స్ చేసుకోవాలి లైఫ్ని. ఓకేనా? నైదర్ ఆఫ్ ద టూ క్యాన్ బి సాక్రిఫైస్డ్ ఆన్ ద అదర్. సో రెండింటిని వదిలేయలేం. లైఫ్ ఎంజాయ్ చేయాలి, అట్ ద సేమ్ టైం హెల్త్ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. హెన్స్ అన్లైక్ ద మానియా వీ షుడ్ నాట్ డివర్ట్ అవర్ అటెన్షన్ అవే ఫ్రమ్ ద బాడీ కేర్ అండ్ అటెండ్ ద ఎంజాయ్మెంట్ ఆఫ్ లైఫ్ లైక్ ఏ కేర్ ఫ్రీ పర్సన్. అంటే మొత్తం నేను మొత్తం వదిలేయాలని కాదు, హెల్త్ని కొంచెం కేర్ తీసుకోవాలి. కేర్ ఫ్రీ పర్సన్ లాగా ఉండకుండా హెల్త్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి, లైఫ్ని కూడా ఎంజాయ్ చేయాలని చెప్తున్నాను అనమాట. వీ షుడ్ రిమెంబర్ దట్ ద మోర్ వీ ఎంజాయ్ ద జాయ్ ఆఫ్ లైఫ్, the more we'll become healthy. We can say that the whole essay is a fine example of exaggeration, is a humorous, ironic style. Ironic style అంటే లైక్ ఏదైనా సర్కాస్టిక్గా చెప్పడం. అదే ఆ పర్సన్ గురించి, మిస్టర్ జాగింగ్ గురించి సర్కాస్టిక్గా అంటే లైక్ ఇట్లా ఎక్కిరిస్తున్నట్టు కామెడీగా చెప్పిండు కదా, అట్లా అన్నమాట. ద రైటర్ హ్యాస్ యూజ్డ్ సచ్ అన్ ఎగ్జాగరేషన్ టు రిడిక్యూల్ ద హెల్త్ ఫోబియా ఆఫ్ మోడర్న్ పీపుల్ who indulge themselves in heavy physical exercises live long. సో ఇది ఎందుకు వాడిండు, లైక్ ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చిండు మనకంటే, ఈ మిస్టర్ జాగింగ్ గురించి ఎందుకు చెప్పిండంటే, ప్రజెంట్ జనరేషన్లో చాలామంది హెల్త్ విషయంలో విపరీతమైన ఇది చేస్తున్నారు కదా, అంటే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కదా, ఫుడ్ తినకపోవడం కానీ ఎక్సర్సైజెస్ హెవీగా చేయడం కానీ, వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. అంత అవసరం లేదు, మీరు లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోండి అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ వరీ అబౌట్ ద హెల్త్ దట్ as of many pleasure of life. In fact, it is worry about health that as of many pleasure of life. So he disagrees with Jorgen and suggests that there should be a balance between life's pleasure and exercises to live for 200 years. సో అతను ఏం చెప్తారంటే బ్యాలెన్స్ ఉండాలి. ఓకేనా? సో మనం ఎక్కువ రోజులు బతకాలంటే లైఫ్లో బ్యాలెన్స్ ఉండాలి. ఎక్సర్సైజెస్ ఒకటే కాదు, 200 years కాకపోయినా కానీ అట్లా ఇచ్చిండు, కానీ అన్ని రోజులు బతకాలన్నా కానీ లైఫ్లో మెంటల్గా ఫిజికల్గా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటేనే మనం బతకగలుగుతాం. సో థ్యాంక్ యూ. మీకు స్టోరీ అర్థమైతే లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ. బై బాయ్.